బడ్జెట్లో భాగంగా బడ్జెట్ చర్చల్లో పద్ధతుల్లో భాగంగా విద్యాశాఖ పైన చర్చించే అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఒక విశ్వవిద్యాలయం గోడ మీద ఇలా రాసి ఉంది, డిస్ట్రాయింగ్ ఎనీ నేషన్ డస్ నాట్ రిక్వైర్ ద యూజ్ ఆఫ్ atomic bombs or long range missiles. It only requires lowering the quality of education and allowing cheating in examinations by students. Patients die at the hands of such doctors. Building collapse at the hands of such engineers. Money is lost at the hands of such economists and accountants. Humanity dies at the hands of such religious scholars. Justice is lost in the hands of such judges. The collapse of education is the collapse of the nation. By quotation, విద్యా వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ తెలుపుతున్న అధ్యక్ష. ఎన్నో ఆశలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థి నాయకుడిగా నేను ఈరోజు సభ ముందు విద్యా వ్యవస్థ గురించి మీ అనుమతితో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను ఒక విద్యార్థి నాయకుడిని. ఎన్నో ఆశలతోటి నిర్మించుకున్నటువంటి ఈ తెలంగాణను విద్యాపరంగా కూడా ముందంజలో ఉంచాలి, మన పిల్లల్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలి, ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థను మనం నిర్మించుకోవాలని ఉద్యమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆనాటి ప్రొఫెసర్లు మేధావులు ఎంతోమంది వారి ఉపన్యాసాలకు నేను ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. కేజీ టు పీజీ విద్యను ప్రవేశపెడతా, కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా, కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు అధ్యక్ష. ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2024 అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు. కేంద్ర విద్యాశాఖ కూడా దీని ఒక ప్రామాణికమైనటువంటి రిపోర్టుగా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ను ఉపయోగించుకుంటుంది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న 82% మంది విద్యార్థులకు కనీసం 2వ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు. 8వ తరగతి చదువుతున్న 65% మందికి బేసిక్ మ్యాథమెటిక్స్ మీద అవగాహన లేదు అధ్యక్ష. అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా అధమ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా బాధిస్తుంది అధ్యక్ష. జాతీయ స్థాయిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేని ఒక పరీక్ష జరుపుతారు అధ్యక్ష. ఇందులో 3, 5, 8, 10వ తరగతి వాళ్ళకి పరీక్షలు జరిపి ఏ రాష్ట్రాల విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారనేది పోల్చి చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతంలో టాప్ 5 వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్స్లో మన రాష్ట్రం ఒకటని చెప్తే గుండె తరుక్కపోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2017-18 నుంచి రాష్ట్రాల విద్యా వ్యవస్థలకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనే సూచికను ప్రవేశపెట్టి వాటి విద్యా వ్యవస్థల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఇండెక్స్లో తెలంగాణ మొత్తం దక్షిణ భారతదేశంలో కాదు, అత్యంత వెనుకబడిన రాష్ట్రాల సరసన చేరి ప్రతి సంవత్సరం తన ర్యాంకును దిగజార్చుకుంటూ వస్తుంది అధ్యక్ష. మరొక ముఖ్యమైన సూచిక అధ్యక్ష, అసర్ 2022 రిపోర్ట్ ప్రకారం సెకండరీ విద్య పూర్తయిన తర్వాత డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. జాతీయ స్థాయి సగటు 13.2% ఉంటే మన రాష్ట్రంలో 22.1%గా ఉంది అధ్యక్ష. ఈ విధంగా లెక్కలను చెప్పుకోపోతే గత ప్రభుత్వంలో ఏ విధంగా విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైందో ఊహకు కూడా అందనంతగా ఉంది అధ్యక్ష. పైన చెప్పినటువంటి గణాంకాలన్నింటి కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటిగా దాదాపుగా ఈ విధంగా ప్రభుత్వ విద్య ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డదని ఆలోచిస్తే గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివేటువంటి విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. బడా కార్పొరేట్ వ్యక్తులతో ఆనాటి ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై
నారాయణ చైతన్య విద్యాలయాలను ప్రోత్సహించిన అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏనాడు లేనంతగా విద్య కోసం నిధులు అధికంగా కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్లో విద్యాశాఖకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖను స్వయంగా మానిటర్ చేస్తున్నారు. 23,108 కోట్లు ప్రతిపాదించడం నిజంగా మన ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయిస్తే దాని యొక్క ఫలితం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అని గ్రహించలేనటువంటి మొద్దు నిద్రలో ఆనాటి ప్రభుత్వం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం టీచర్లను రిక్రూట్మెంట్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అధ్యక్ష. వారి ప్రమోషన్ల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో కావచ్చు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి సరిదిద్దేంత వరకు వారిని ఆదుకున్న నాదుడు లేడు అధ్యక్ష. వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కేవలం 8,000కు పైచిలుగా టీచర్లు మాత్రమే భర్తీ చేసిండ్రు. అంటే యావరేజ్ అది సంవత్సరానికి 1000 టీచర్ల కంటే ఎక్కువ కాదు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చినాక కేవలం సంవత్సర కాలంలోనే 11,000కు పైగా టీచర్లు మనం భర్తీ చేసుకున్నాం అధ్యక్ష. 2 దశాబ్దాల నుంచి వాళ్ళకు బదిలీలు లేవు, ఆ బదిలీలు కూడా చేసినాం, ప్రమోషన్లు కూడా కల్పించినటువంటి చరిత్ర మన ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అంతేకాదు బడులపైన పర్యవేక్షణ కూడా కరువైంది అధ్యక్ష. పర్యవేక్షణ అధికారులైనటువంటి డిఈఓ కానీ, డిప్యూటీ ఈఓ కానీ, ఎంఈఓ పోస్టులు కూడా గత ప్రభుత్వంలో నియమించబడలేదు అధ్యక్ష. ఎన్నో ఆశలు పెట్టి KG to PG అనే పేరు మీద 1000కి పైగా సంక్షేమ పాఠశాలను ప్రకటించిన అధ్యక్ష. ఆనాడు సంక్షేమ హాస్టళ్లలో సమస్యలకు నిలయాలయ్యే అధ్యక్ష. పక్కా భవనాలను కావలసిన వసతులు కల్పించినటువంటి వాటిని కేవలం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అధ్యక్ష. ఈ పాఠశాలకు తగినటువంటి టీచర్ లేరు, వారికి తగినటువంటి వసతులు లేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి వాళ్లకున్నటువంటి ఆ రోజు కోళ్ల ఫారాలు, అద్దె భవనాలను తీసుకొని వినియోగించుకొని పిల్లల జీవితాన్ని పనంగా పెట్టిన అధ్యక్ష గత ప్రభుత్వం. ఇలా మొన్నటికి మొన్న దసరా సమయంలో ఇలా వాళ్ళ అద్దె భవనాలన్నీ ఆ బీఆర్ఎస్ నాయకుల కనుసన్నలు ఉన్నాయి, వారి ఆధీనములు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ హాస్టల్స్ నడవడానికి లేదని చెప్పి ధర్నా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు గ్రీన్ ఛానల్ ద్వారా వాటికి రెంట్ పే చేస్తున్నాం, తక్షణమే వాటిని ఓపెన్ చేయండి, లేదంటే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తే అప్పుడు ఓపెన్ చేసిండ్రు. నిజంగా వాళ్ళు ఎంతటి క్రూరానికి పాల్పడ్డారు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది ఒకటి మీకు మీ ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష. ఏ విధమైనటువంటి ప్రణాళిక లేకుండా, శాస్త్రీయ గణాంకాలు చూడకుండా నెలకొల్పినటువంటి ఈ పాఠశాల దెబ్బకు జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలు మూతపడిపోవడం, లేకపోతే సరైనటువంటి విద్యార్థుల సంఖ్య లేక అవసర దశకు చేరుకోవడం జరిగింది అధ్యక్ష. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు ఆ విధంగా సంక్షేమ హాస్టళ్ల దెబ్బకు మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకునే అధ్యక్ష. స్పీకర్ సార్, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కులం, మతం, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పడానికి సంకల్పించడం నిజంగా సమాజ నిర్మాణం వైపు వేసిన ఒక చారిత్రాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలోనే నిలిచిపోయే విషయం అధ్యక్ష. అంబేద్కర్ ఆశించినట్లుగా నిజమైన సాధికారిత విద్య ద్వారానే సాధ్యం. ఆ విద్య ఫ్యూచర్ జాబ్ రెడీగా ఉండాలి. డబ్బులున్న పిల్లలకు మాత్రమే IIT, నీట్ అనే పరిస్థితి పోవాలి. ఆ దిశగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక గొప్ప ముందడుగు అధ్యక్ష. ఇక KGBV, సర్వశిక్ష అభియాన్, అంగన్వాడీలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బాధలు చెప్పడం కాదు, వారికి జీతాలు, సర్వీస్ కండిషన్లు ఏమాత్రం మానవతా దృక్పథంతో పరిగణించినటువంటి దాఖలాలు లేవు. ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి ఏమాత్రం కనికరం చూపబడినటువంటి జీవితాలు వారివి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పట్ల అవమానకరంగా గత ప్రభుత్వం వారు వ్యవహరించారు అధ్యక్ష. వారికి సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్ల విషయంలో ఏ విధమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఎన్నోసార్లు వాళ్ళు రోడ్డు ఎక్కడం మనం చూసినాం అధ్యక్ష. ఒకానొక సమయంలో ప్రతి జిల్లాలో ఒక డైట్ కళాశాల ఉండి ఆ జిల్లాలోని ఉపాధ్యాయులు కావాలనుకున్నటువంటి విద్యార్థులకు ఎంతో నాణ్యమైనటువంటి విద్యను అందించేటివి. ప్రస్తుతం ఆ కళాశాలలో చూద్దామన్నా శాశ్వతమైనటువంటి లెక్చరర్లు లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. గత ప్రభుత్వం ఇంతటి విధ్వంసానికి పాల్పడడం చాలా బాధాకరం.
మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలకు ఒక పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందించాలి అధ్యక్ష. నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి 12 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం సరైన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల నీళ్ల చారు అన్నాన్ని వండించడం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా పరిపుష్టికరమైన భోజనం దొరకలేదు అధ్యక్ష. ఇది అన్ని రకాల పాఠశాలలో ఇదే పరిస్థితి మనం గతంలో చూసాం. మనం ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాల డైట్ ఛార్జీలు 200% మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పెంచడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కామన్ డైట్ పథకం ప్రారంభించడం పేద విద్యార్థుల పట్ల మన కమిట్మెంట్ను, మన ప్రభుత్వ కమిట్మెంట్ను తెలియజేస్తుంది అధ్యక్ష. ఎయిడెడ్ స్కూళ్ల కథ, ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నా కానీ ఖాళీలు నింపకపోవడం వల్ల ఎయిడెడ్ స్కూళ్ల పైన ప్రభుత్వ ఆధిపత్యం కోల్పోయింది. ఇది ప్రభుత్వం మరియు ఆ పాఠశాల నిర్వాహకులు కలిసి ఆడిన వింత నాటకం అధ్యక్ష. ఫలితంగా ఎయిడెడ్ స్కూల్ భూములను, భవనాలను ఆయా యాజమాన్యాలు ఏమైనా చేసుకున్నటువంటి అవకాశం వారికి దక్కింది అధ్యక్ష. తద్వారా అవి ప్రైవేట్ పరమైనవి. ఇలా ఉన్నత విద్య గురించి అయితే